Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube ఛానల్. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా మనం 7th పోర్షన్ డిస్కస్ చేస్తాం. పార్ట్ 7లో ఒక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఆ వీడియోని పూర్తిగా వాచ్ చేశారని అనుకుంటున్నాను. ఓకేనా? సో చాలామంది ఆ వీడియోస్ని చూసారు, బాగున్నాయని చెప్పారు, అంటే మాకు ఉపయోగపడుతున్నాయి, యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో అదేవిధంగా మరికొన్ని క్వశ్చన్స్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోస్ని ఎలాగైతే మీరు పూర్తిగా వాచ్ చేసి లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారు, అదేవిధంగా ఈ వీడియోని కూడా మీరు పూర్తిగా వాచ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఇక మనం డిలే చేయకుండా ఆ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి రీజనింగ్ క్వశ్చన్. ఓకే, సో రీజనింగ్లో ఎనాలజీ ఓరియంటెడ్ క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ అడుగుతుంది చూడండి, విచ్ నెంబర్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్? 123:216 ఈజ్ సిమిలర్ టు 143 డాష్. ఇది రీజనింగ్లో ఉన్నటువంటి ఎనాలజీ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇన్ ఎనాలజీ క్వశ్చన్స్ టూ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ గివెన్. One set is similar to another set. So first of all, you guess the logic in the first set, then you apply further logic to the second set. Then only you find out the required value. Okay. సో సాదృశ్యత అనే టాపిక్లో మనకి రెండు సెట్స్ ఇస్తారు, రెండు శ్రేణులు. ఇది ఒక సెట్, దీని తర్వాత ఒక సెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మొదటి సెట్లో ఉన్నటువంటి లాజిక్ ఏదో నువ్వు గెస్ చేసి అదే లాజిక్ని సెకండ్ దానికి అప్లై చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చెప్తున్నానండి. 123ని నేను ఇలా రాసాను, 1 + 2 + 3 దట్ ఈక్వల్ టు 6 వచ్చిందా? సో 6³ అని చూడు, 216 అంటే సెకండ్ నెంబర్ వచ్చేసిందా? ఓకే, అంటే నీకు లాజిక్ ఏమొచ్చింది ఇప్పుడు? సమ్ ఆఫ్ డిజిట్స్ హోల్ క్యూబే కదా లాజిక్. ఓకే, అంటే ఒక నెంబర్ ఇస్తారు, దాని యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేసి దాని క్యూబ్ చెప్పడమే నీ ఆన్సర్. అంటే 143లో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 1 + 4 + 3. ఓకేనా? 5 + 3 8. సో 8³ = 512 అనమాట. 8³ = 512 అవుతుంది. బట్ సమ్ గైస్ ఆర్ గెసింగ్ లైక్ దిస్ ఆల్సో. 123 కెన్ బి రిటన్ యాజ్ 1 × 2 × 3 సార్. దట్ వాల్యూ ఆల్సో ఈక్వల్ టు 6. Then 6³ = 216 sir. So the logic also same like this. Product of digits whole cube also follows holds true sir అని అడుగుతారు. అంటే ఏంటంటే మీరు సమ్ ఆఫ్ డిజిట్సే చెప్తారు కదా సార్, మరి ఈ కండిషన్లో ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ కూడా 6 వస్తుంది, 6 కూడా 216 అవుతుంది కదా అంట. సో అది కూడా ఫాలో అవ్వకపోవచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా కొన్నిసార్లు రెండింటిలో వేసుకోలేని ఇవ్వచ్చు. అయితే గుర్తు పెట్టుకోండి, పేపర్ సెట్ చేసిన వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళు ఏదైతే ఫిక్స్ అయ్యారో అది ఇస్తారు. ఓకేనా? కొన్నిసార్లు మనకి ఇంతలా 2 ఆప్షన్లు వచ్చేలా ఎవరు, నేను కావాలని ఇచ్చాను, జస్ట్ మీరు ఎవరైనా అలా థింక్ చేస్తారేమో అనేసి. సో 1 × 4 × 3 ఎంత? 12. 12³ ఎంత? 1728. అర్థమవుతుందా? సో 1728 అని మీరు గెస్ చేసినా కూడా అది కరెక్ట్ అవుతుంది. సో అలా కూడా థింక్ చేయవచ్చు అనేసి చెప్తున్నాను అంతే. ఓకేనా? అంటే ఎగ్జామ్లో 2 ఆప్షన్లు ఇవ్వరు, ఏదో ఒకటి ఇస్తారు. ఒకవేళ ఎప్పుడైనా 2 ఆప్షన్లు ఇస్తే మీకు యాడ్ స్కోర్ ఇవ్వాల్సిందే. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫైండ్ అవుట్ ద లాజిక్ ఇన్ ద ఫస్ట్ సెట్, దెన్ ఓన్లీ యూ అప్లై ద లాజిక్ టు ద సెకండ్ సెట్, దెన్ ఫైండ్ అవుట్ ద రిక్వైర్డ్ రిజల్ట్. In the first set the number is 123. So sum of digits in 123 equal to 6. Then you calculate the cube of 6, that will be equal to 216. It is nothing but the second number. In the same way, sum of digits in 143 is equal to 1 + 4 + 3 that equal to 8. So 8³ = 5. Okay. So next to the next question. Next English question వచ్చేటప్పటికి చూడండి, select the option that can be used as one word substitute. అంటే నువ్వు పెద్దగా మాట్లాడిన దానిని సింగిల్ మాటలో చెప్పు, చాలా పెద్దగా వివరణించావు, నువ్వు దానిని నాకు సింగిల్ వర్డ్లో చెప్పు అని ఎవరన్నా అడిగినప్పుడు నువ్వు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ని యూజ్ చేస్తావు. సో ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ యంగ్ బర్డ్స్ అని అడుగుతున్నాడు. ఏ ఫ్యామిలీ ఆఫ్ యంగ్ బర్డ్స్ అంటే ఒకే టైంలో బర్డ్స్ అన్ని ఒక చోటకి వెళ్ళి పిల్లలు పొదుగుతాయి. అవన్నీ కూడా ఒకే సింగిల్ మదర్ యొక్క సంరక్షణలో
పెరుగుతాయి అన్నమాట. అంటే హ్యాచింగ్ ద ఎగ్స్. ఓకేనా? అండ్ దే లివ్ ఇన్ ద గార్డియన్షిప్ ఆఫ్ ఏ సింగిల్ మదర్. సో సింగిల్ మదర్ యొక్క ప్రొడక్షన్ లో ఇవన్నీ బతుకుతాయి. సో యంగ్ బర్డ్స్ అలా మొత్తం ఒక ఫ్యామిలీ ఆఫ్ యంగ్ బర్డ్స్ ఉండడాన్ని మనం ఏమంటుంటే బ్రూడ్ అంటాం. ఒకవేళ ఫ్యామిలీ ఆఫ్ యానిమల్స్ ఉంటే లెటర్ అని అంటాం. లెటర్ యానిమల్స్ కనుక ఉంటే లెటర్ అంటారు. ఇక ఆఫ్ స్ప్రింగ్ కిడ్స్ అనేవి ఏంటంటే మన హ్యూమన్ కి సంబంధించిన పిల్లల కోసం అంట, సంతానం. ఓకే. సో ఫ్యామిలీ ఆఫ్ యంగ్ బర్డ్స్ మనం ఏమంటాం బ్రూడ్ అని అంటాము. అదొకటి గుర్తు పెట్టుకోండి. అంటే ఒకనొక పర్టికులర్ టైం పీరియడ్ లో ఈ పక్షులని ఒక చోట చేరి ఆ గుడ్లన్నీ పొదిగి ఒకరి చేతికిస్తాయి. అక్కడ ఉన్న మదర్ ఎవరైతే ఉందో ఇవన్నిటిని ఆవిడ సంరక్షిస్తూ పెంచుతూ ఉంటుంది. వాటిని బ్రూడ్ అంటారు. ఒకవేళ ఏ ఫ్యామిలీ ఆఫ్ యానిమల్స్ అనే మాట వస్తే నువ్వు లెటర్ అనేది వాడాలి. ఓకేనా? గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్ కొద్దాం. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ కొద్దాం. What the area of triangle formed by joining the midpoints of the triangle with sides 18 centimeters, 80 centimeters, 82 centimeters respectively. ఓకే, స్క్వేర్ సెంటీమీటర్ లో చెప్పమంటున్నారు. ఇప్పుడు ఇలా చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన లెక్కలో 3 సైడ్స్ ఇచ్చారు కదా. 18 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్ చేస్తే మీకు 82 స్క్వేర్ అని వస్తుంది. సో the sides form a right angle triangle. A right angle triangle. అంటే ఇక్కడ ఇవ్వబడిన 3 భుజాలు మీకు లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయండి. సార్ లంబకోణ త్రిభుజం గొడవ ఏంటి సార్, ఒక్కసారి చెప్పండి సార్ అంటే నేను చెప్తున్నాను చూడండి. ఇది ఒకటి ఖచ్చితంగా యాంగిల్ 90 డిగ్రీస్ అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఈ 90కి ఎదురుగా ఏదైతే ఉందో దాన్ని మనం హైపోటెన్యూస్ అని అంటాము. మిగిలిన 2 సైడ్స్ ఏ కామా బి అనుకుంటే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే సిద్ధాంతం ఇక్కడ వర్కౌట్ అవుతుంది. దాన్నే పైథాగరస్ సిద్ధాంతం అని అంటాం. ఓకే. సో నీకు క్వశ్చన్ లో డైరెక్ట్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తూ ట్రయాంగిల్ ఫామ్ చేస్తారని చెప్పరు, మీరే గెస్ చేయాలి. ఓకే. సో 18 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్ ఈక్వల్ టు 82 స్క్వేర్ అవుతుంది. సో ఇదొక మిడ్ పాయింట్, ఇదొక మిడ్ పాయింట్, ఇదొక మిడ్ పాయింట్ అనుకుంటే ఈ 3 యాడ్ చేయాలన్నమాట. ఇలా ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా. ఈ ట్రయాంగిల్ ఇదిగో నేను షేడ్ చేస్తున్నాను. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటున్నాను. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, whenever we join the midpoints of 3 sides of a right angle triangle, then that triangle divide the entire triangle into 4 equal parts. So the area of the right angle triangle, the area of the smallest triangle will be equal to 1/4 of ఒరిజినల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే రైట్ లంబకోణ త్రిభుజంలోని భుజాల మధ్య బిందువులను కలుపుతూ ఒక త్రిభుజం గనక నువ్వు ఇలా ఫామ్ చేస్తే గనుక దాని ఏరియా ఏమవుతుందంటే ఒరిజినల్ ఏరియాలో 1/4 అవుతుంది. అంటే ఏరియా ఈక్వల్ టు 1/4 ఇంటూ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా సూత్రం ఏంటి? ఆఫ్ ఓకే ఏబి అంటాం. అంటే డయాగోనల్ కానీ మిగిలిన 2 సైడ్స్. సో 1/8 ఇంటూ ఏ ఎంత 18, బి ఎంత 80. సో 8 ఇందులో 10 టైమ్స్. సో 18 10 జా 180 స్క్వేర్ సెంటీమీటర్స్. 180 స్క్వేర్ సెంటీమీటర్స్. అయితే ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏంటంటే ఇచ్చిన సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని గమనించాలి. సో మీకు గుర్తు పెట్టుకోండి. సో మ్యాక్సిమం ఎస్ఎస్సికి కానీ బ్యాంకులకు కానీ ఇంకా ఒకవేళ ఏవైనా క్వశ్చన్స్ ఇచ్చిన ఓకే వాటిలో డెప్త్ ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వట్లేదు, ఇంతవరకే ఇస్తున్నారు. ఒకవేళ వేరే ట్రయాంగిల్ అయితే ఏం చేయవచ్చు సార్ అన్నది మనకు లేదు, ఇప్పుడు అంత అవసరం లేదు. సో సిచ్యువేషన్ బట్టి తర్వాత మీకు ఆన్లైన్ సెషన్స్ చెప్తున్నప్పుడు త్వరలో మనం క్లాస్ ఇస్తాం అనుకుంటున్నాం కదా, అప్పుడు కుదిరితే వాటికి సంబంధించిన పాయింట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ విచ్ స్పోర్ట్ ఈజ్ ద టర్మ్ చెర్రీ పికింగ్ is associated? Golf, basketball, rugby, volleyball. ఓకే, ఈ చెర్రీ పికింగ్ అనే మాట ఈ 4 గేమ్స్ లో దేనికి రిలేటబుల్ గా ఉన్నది అని అడుగుతున్నారు. ఓకే, సో చెర్రీ పికింగ్ అనే మాట బాస్కెట్ బాల్ కి రిలేటబుల్ అండి. దేనికండి? బాస్కెట్ బాల్ కి రిలేటబుల్ అవుతుంది. సో బాస్కెట్ బాల్ లో మీరు గమనించినట్టయితే గోల్ వేయడానికి 2 ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఆ గోల్ ఎక్కడైతే ఉంటుందో ఆ దానికి దగ్గరగా ఒక పేరు ఉంటుంది. ఏ ప్లేయర్
he always staying at a goalkeeper staying at the గోల్ ప్లేస్ ఆఫ్ ఆపోజిట్ టీం అనమాట. ఆపోజిట్ టీం ఏదైతే ఉందో అక్కడ గోల్ పోస్ట్ ఉంటుంది, అక్కడే ఉంటూ ఉంటాడు. అంటే టీం లోపలికి వచ్చి తను డిఫెన్సింగ్ ఏం చేయడు. అలా చేయకపోతే అతన్ని చెర్రీ పికింగ్ అని అంటారు. సో ఏ గేమ్కి సంబంధించింది? బాస్కెట్ బాల్కి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ ట్రైన్ వితౌట్ స్టాపేజెస్ travels with an average speed of 84 km per hour. The train without stoppages travels with an average speed of 84 km per hour. And with stoppages, it travels with an average speed of 70 km per hour. How many minutes does the train stop on an average per hour? Okay, common question for all competitive exams లో టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి అడుగుతున్నది. బేసిక్ లెవెల్ ఎస్ఎస్సి, ఎంటీఎస్ కానీ, ఐసెట్ ఎగ్జామ్స్ కానీ, ఓకేనా, కొంచెం పోస్టల్ ఎగ్జామ్స్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కూడా అడగవచ్చు. ఆ లెవెల్లో అడిగే క్వశ్చన్స్లో ఇది ఒకటి. జనరల్గా ట్రైన్ యొక్క స్పీడ్ 84 కిలోమీటర్స్ అంట. అంటే అసలు స్టాపేజెస్ లేకుండా, అంటే ఎక్స్ప్రెస్ లాగా నాన్ స్టాప్ లాగా వెళ్తే అలా వెళ్తుంది. అయితే దీనికి మధ్యలో హాల్టింగ్స్ ఇవ్వడం వల్ల, స్టాప్లు ఇవ్వడం వల్ల దాని స్పీడ్ ఎంత తగ్గిపోతుంది? 70 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. సో వీళ్ళు అడుగుతుంది ఏంటంటే, దీని గంటకి 84 కిలోమీటర్లు వెళ్ళాల్సింది 70 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఒక్కొక్క స్టాప్ దగ్గర ఎంత టైం ఇది వేస్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా? అంటే ఓవర్లోగా అక్కడ 10 స్టాప్లు ఉండొచ్చు, 5 స్టాప్లు ఎన్ని ఉండొచ్చు. ఈ అన్ని స్టాప్లు కలిపి ఒక గంటలో 14 కిలోమీటర్లు తగ్గిపోతుంది కదా. 84 వెళ్ళాల్సింది 70కి వెళ్తుంది. అంటే 14 కిలోమీటర్స్ని తగ్గించేస్తుంది కదా. ఈ 14 కిలోమీటర్స్ యొక్క టైం అంటే వేస్ట్ అదే చేస్తుంది. ఆ టైం వేస్ట్ చేస్తుంది కదా. ఎంత టైం వేస్ట్ చేస్తుంది అని అడుగుతుంది. ఓకేనా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫార్ములా T ఈక్వల్ టు, ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ బై హయ్యర్ స్పీడ్ ఇంటూ 60. డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ బై హయ్యర్ స్పీడ్ ఇంటూ 60 అండి. సో స్పీడ్ల మధ్య డిఫరెన్స్ 84 మైనస్ 70 బై హయ్యర్ స్పీడ్ 84 ఇంటూ 60. సో 14 బై 84 ఇంటూ 60. సో 14 ఇందులో 6 టైమ్స్, 6 ఇందులో 10 టైమ్స్. సో గంటకి ఎంత టైం వేస్ట్ అయిపోతుంది? ఇది 10 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది. అంటే ఆ వేస్టేజ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి స్టాప్ దగ్గర ఆగవలసి వస్తుంది. అలా ఆగడం వల్ల ఎగ్జాక్ట్గా అది అనుకున్న ప్లేస్కి టైంకి రాదు. దానివల్ల దాన్ని కవర్ చేసే డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. అంటే మీరు ఎక్స్ప్రెస్ బస్కి, ప్యాసింజర్ బస్కి తేడా గమనిస్తారు కదా. ఎక్స్ప్రెస్ అయితే ఆగకుండా డైరెక్ట్గా మన దగ్గర స్టార్ట్ అయితే డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే ఈ ప్యాసింజర్ ఏంటంటే మధ్యలో దానికి హాల్ట్లు ఉండడం వల్ల ఆ హాల్ట్ కూడా ఆగుతూ వెళ్తూ ఉండడం వల్ల కొంత సమయం వృధా అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఓవరాల్గా పార్ట్ 8లో ఉన్నటువంటి టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.